హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. మనం ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ మార్కెట్లో చూస్తే ఈ మంత్ కొంచెం ర్యాలీ అవ్వడం స్టార్ట్ అయింది కదా. మనకి ఇయర్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ 4 months నుంచి కూడా చూస్తే స్టాక్ మార్కెట్ కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. కానీ ఈ మంత్ కొంచెం మనం రికవరీ అయితే మనం చూసాము. మన నిఫ్టీలో కానీ అన్ని స్టాక్స్ కూడా కొంచెం రికవర్ అయ్యాయి ఈ మంత్ అయితే. ఇక్కడి నుంచి ఇంకా స్టాక్ మార్కెట్ పెరుగుతుందా లేకపోతే ఇప్పుడు ఇంకా మళ్ళీ ఫాలో అవుతుందా అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ ఈ టైంలో ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే హోల్డ్ చేయాలా అనే దాని గురించి డిస్కస్ చేస్తూ, అలాగే మన వరల్డ్ ఎకానమీ ఎలా ఉంది అండ్ ఇండియా జీడిపి గ్రోత్ ఎలా ఉంది, అదే కాకుండా అన్ని కంట్రీస్లో కూడా ప్రజెంట్ టైంలో ఇన్ఫ్లేషన్స్ కానీ అక్కడ కంట్రీస్ జీడిపి గ్రోత్ ఎలా ఉంది, యూఎస్ కానీ, ఎందుకంటే మన యూఎస్ పైన మనం చాలా డిపెండ్ అయ్యి ఉన్నాం కాబట్టి యూఎస్ జీడిపి గ్రోత్ ఎలా ఉంది అండ్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, వీటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అలాగే ఈ వీడియో ఎండింగ్లో ప్రజెంట్ ఇప్పుడు టైంలో ఏ స్టాక్స్ అయితే కొనడం బెటర్ ఈ టైంలో, అండ్ ఏ సెక్టర్ పైన నేను బులిష్గా ఉన్నాను, ఏ సెక్టర్స్ పైన ఇన్వెస్ట్ చేయాలి ఈ టైంలో అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. మనం నిఫ్టీ ఇండెక్స్ చూస్తే ఈ మంత్ ఎంత పెరిగిందని చూసినప్పుడు ఈ మంత్ అయితే 4.06% అయితే పెరిగింది. మన ఇండెక్స్లోనే 4% పైన అయితే పెరిగింది ఈ మంత్ అయితే. మనం నియర్లీ ఆల్ టైమ్ హైకి కొంచెం దగ్గరలో ఉన్నాము. ఇంకొక 4-5% పెరిగితే ఆల్ టైమ్ హై అయితే మనం టచ్ చేస్తాము మన నిఫ్టీ అయితే. ఇప్పుడు నెక్స్ట్ మంత్ కూడా ఇలా పెరుగుతుందా, ఈ మే మంత్ కూడా పెరుగుతుందా అంటే ఎవరు కరెక్ట్గా చెప్పలేం. కానీ నాకైతే కొంచెం బులిష్గానే అనిపిస్తుంది. మనం ఆల్ టైమ్ హై నియర్లో టచ్ చేస్తామనిపిస్తుంది. ఈ మేలోనే కాదు, నియర్ టర్మ్లో ఇయర్లో అయితే డెఫినెట్గా మనం ఆల్ టైమ్ హై అయితే డెఫినెట్గా టచ్ చేస్తాము. వెంటనే పెరుగుతుందా అంటే నేను కరెక్ట్గా చెప్పలేను. కానీ మనం నియర్ టర్మ్లో అయితే మనకైతే బులిష్గా ఉంది మార్కెట్. ప్రజెంట్ అయితే అప్ ట్రెండ్లో అయితే ఉంది. మనం బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఇది 6.46% ఈ మంత్లో అయితే రిటర్న్స్ అయితే ఇచ్చింది. నిఫ్టీ కన్నా బెటర్ అయితే రిటర్న్స్ అయితే ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం నిఫ్టీ కన్నా బాగా పర్ఫామ్ చేస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇయర్ స్టార్టింగ్ నుంచి బ్యాంక్ నిఫ్టీ అంటే బ్యాంక్స్ బాగా పర్ఫామ్ చేస్తాయని. కొంచెం ఇప్పుడు ఇంకా కొంచెం ర్యాలీ అయ్యాయి కానీ ఇంకా ర్యాలీ అవ్వాల్సింది అయితే ఇంకా ఉంది. అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ చూసినప్పుడు మనకి ఇప్పుడు చూస్తే లాస్ట్ 1 monthలో 10.37% అయితే రిటర్న్ అయితే ఇచ్చింది. మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే స్మాల్ క్యాప్ ఇండెక్స్లో అయితే మనం కొంచెం ఈ 1 monthలో రికవరీ అయితే కొంచెం బెటర్గా కనబడుతుంది. ఎప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా రికవరీ స్టార్ట్ అయినప్పుడు స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే కొంచెం ఎక్కువ ర్యాలీ అవుతాయి. మన లార్జ్ క్యాప్ స్టాక్స్ కన్నా స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇంకా కొంచెం ఎక్కువ ర్యాలీ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. మనం డైలీ ఫ్రేమ్లో చూస్తే నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కానీ ఈ నిఫ్టీ 50 కానీ మనం చూస్తే డైలీ వైజ్ చాలా పాజిటివ్గా ఈ మంత్లో అయితే రన్ అయింది. డైలీ కొంచెం అయితే నిఫ్టీ అండ్ అన్ని ఇండెక్సెస్ కూడా కొంచెం పెరిగాయి చాలా వరకు చూస్తే. మనం మంత్లీ చూసినప్పుడు ఇక్కడ డిసెంబర్ 2022 డిసెంబర్ నుంచి చూస్తే నెగిటివ్గా రన్ అవుతుంది ఇండెక్స్లో కూడా. చాలా వరకు 1.76% డౌన్, 2.32%, 3.64%, 1.53% డౌన్, ఇలా వరుసగా డౌన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 7-8% డౌన్ అయింది వీటిలో చూసి. దాని తర్వాత రికవర్ 6.88% రికవర్ అయితే అయింది మనం ఈ మంత్లో. మనం చూస్తే అన్ని స్టాక్స్ కూడా ఈ మంత్లో కొంచెం రికవర్ అయితే అయ్యాయి. మనం ఇయర్ స్టార్టింగ్ నుంచి చేసిన ఎస్ఐపీస్కి అయితే ఇప్పుడైతే మనకి కొంచెం రిటర్న్స్ అయితే మనకు కనబడుతుంటాయి నాకు తెలిసి మన పోర్ట్ఫోలియోస్లో. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మన కంట్రీలో మన ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉంది, ప్రొజెక్షన్స్ ఎలా ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేసిన తర్వాత లాస్ట్లో ప్రజెంట్ ఈ టైంలో ఏ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయాలి, ఏ సెక్టర్స్ అయితే బాగుంటాయి, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. మన ఇండియాలో చూస్తే IMF వాళ్ళు రీసెంట్గా ఏప్రిల్లో డేటా అయితే వచ్చింది. మన జీడిపి గ్రోత్ రేట్ అయితే ఇయర్లో 5.9% ఉండొచ్చు అన్నట్లుగా ప్రొజెక్షన్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. ముందు 6.1 ఉండింది, కొంచెం డౌన్ చేసి 5.9%కి అయితే ఇచ్చారు. అండ్ మన ఇన్ఫ్లేషన్ చూస్తే ప్రజెంట్ 4.9%కి అయితే ఉంది. మన ఇన్ఫ్లేషన్ అయితే రాను తగ్గుతుంది, ఇది చాలా మంచి సైన్ ఇది. మన ఇండియాలో నార్మల్గా 4%కి అయితే యావరేజ్గా ఉంటుంది. మనం ఇప్పుడు 4.9 ఉంది, అది 0.9% అది కూడా తగ్గితే ఇంకా మనం చాలా వరకు బెటర్ పొజిషన్స్కి వచ్చినట్లు. మన యూఎస్లో మన జీడిపి గ్రోత్ రేట్ చూస్తే 1.6 అయితే ప్రొజెక్షన్స్ ఇచ్చారు. ముందుగా 1.4 ఉండింది, 1.6గా పెంచారు. ఓకే, పర్లేదు, డీసెంట్గా అయితే ఉంది. నార్మల్గా యూఎస్లో జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉందో మళ్ళీ డిస్కస్ చేద్దాం. అండ్ ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతూ వస్తుంది. ప్రజెంట్ 4.5గా అయితే ఉంది. చెప్పాలంటే యూఎస్లో 4.5 అసలు చెప్పాలంటే 9% ఉండింది, రాను తగ్గుతూ 4.5%గా వచ్చింది. కానీ యూఎస్లో నార్మల్గా 2% ఇన్ఫ్లేషన్ రేట్తో అలా ఉంటుంది, ఇంకా తగ్గాలి ఇన్ఫ్లేషన్ రేట్ అయితే. రీసెంట్గా ఏప్రిల్లో IMF వల్ల అయితే రిపోర్ట్ అయితే ఇచ్చారు జీడిపి గ్రోత్ రేట్ అన్ని కంట్రీస్వి ఎలా ఉండబోతున్నాయి అంటే అడ్వాన్స్ ఎకానమీస్వి అండ్ ఎమర్జింగ్ మార్కెట్ వాళ్ళ కంట్రీస్వి ఎలా ఉంటాయి అన్నట్లుగా IMF వాళ్ళు రీసెంట్గా రిపోర్ట్ అయితే ఇచ్చారు. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. మనం చూసినప్పుడు అడ్వాన్స్డ్ ఎకానమీస్లో చూస్తే 2022లో 2.7గా ఉన్నది, 2023లో 1.3గా ఫాలో అవుతుంది అన్నట్లుగా చెప్తున్నారు ఇయర్లో. అడ్వాన్స్ ఎకానమీస్లో చూస్తే యునైటెడ్ స్టేట్స్, యూరో ఏరియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, కెనడా, అదర్ అడ్వాన్స్డ్ ఎకానమీస్లో అయితే చెప్పారు. మెయిన్గా మనం యునైటెడ్ స్టేట్స్ గురించి చూద్దాం. యునైటెడ్ స్టేట్స్లో 2.1%గా 2022లో 2.1%గా ఉన్నది.
2023లో 1.6%కి కొంచెం ఫాలో అవుతుంది. అంటే కంట్రీ జీడిపి గ్రోత్ కొంచెం తగ్గుతుంది. 1.6%కి గ్రోత్ అయితే ఉంది, కొంచెం గ్రోత్ తగ్గే ఛాన్సెస్ ఉంది. అండ్ 2024లో 1.1కి ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇంకా యునైటెడ్ స్టేట్స్ది గ్రోత్ ఇంకా తగ్గుతుంది 2024లో. ఇది మాత్రం బ్యాడ్ న్యూస్. చెప్పాలంటే గ్రోత్ తగ్గుతుంది అంటే డెఫినెట్గా మనకి ఇంపాక్ట్ అయితే ఉంటుంది కదా. మెయిన్ మన యునైటెడ్ స్టేట్స్లో గ్రోత్ తగ్గితే మన ఐటీ సెక్టర్ స్టాక్స్కి అయితే చాలా ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. మన యునైటెడ్ కింగ్డమ్లో మనం చూసినప్పుడు 4% ఉండింది 2022లో. అండ్ 2003లో అయితే నెగిటివ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది, -0.3%. గ్రోత్ కాదు, ఇంకా డీగ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లుగా వీళ్ళు ప్రొజెక్షన్స్ ఇచ్చారు. అండ్ 2024లో మళ్ళీ కొంచెం బెటర్ అయ్యి 1%కి అయితే వస్తుంది అన్నట్లుగా వీళ్ళు రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. మనం యూరో జోన్లో చూసినప్పుడు కూడా 2022లో 3.5%గా ఉన్నది, 2023లో ఫాల్ అయ్యి 0.3% గ్రోత్కి అయితే వస్తుంది. దాని తర్వాత 2024లో 1.4%కి అయితే ఉంటుంది అన్నట్లుగా చూపిస్తున్నారు. ఎమర్జింగ్ మార్కెట్స్ అండ్ డెవలపింగ్ ఎకనామీస్లో మనం చూసినప్పుడు 2022లో 4%గా ఉన్నది, ఈ ఇయర్లో కొంచెం ఫాల్ అయ్యి 2023లో 3.9%గా ఇచ్చారు, కొంచెం ఫాలో అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ 2024లో 4.2%గా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లుగా చెప్తున్నారు. ఇది మంచి పాయింట్ చెప్పాలంటే జీడిపి గ్రోత్ రేట్ పెరుగుతుంది ఎమర్జింగ్ కంట్రీస్లో, అది మంచి సైన్. ఇది మన ఇండియాలో చూసినప్పుడు ఇండియాలో 2022లో 6.8%గా ఉన్నది, ఇప్పుడు కొంచెం ఇయర్లో కొంచెం ఫాల్ అయ్యి 5.9% అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 6.3%గా ఉంటుంది అన్నట్లుగా చెప్తున్నారు. ఓకే, గ్రోత్ రేట్ అయితే ఉంటుంది కానీ అంత ఫాస్ట్ గ్రోత్ రేట్ కాదు, కొంచెం 6.8 నుంచి 5.9 మళ్ళీ 6.3 ఓకే ప్రొజెక్షన్ అయితే ఉంది. మనం చైనా చూసినప్పుడు 2022లో లాక్డౌన్ అన్నీ ఉన్నాయి కాబట్టి 3%గా ఉండింది, తర్వాత లాక్డౌన్ తీసేశారు కాబట్టి నెక్స్ట్ 5.2 ఒక్కసారిగా కొంచెం గ్రోత్ రేట్ ఇయర్ ఎక్కువ ఉంటున్నట్లుగా చూపిస్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఇయర్ 4.5%గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్లుగా చెప్తున్నారు. మనకి నార్మల్గా ఇండియాలో జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉంటుందని ఈ గ్రాఫ్లో చూసినప్పుడు ఓవర్ ఇయర్స్ మనం చూస్తే, మనం రీసెంట్ టైమ్స్లో ఎక్కువ చూస్తే మ్యాక్సిమం చాలా వరకు 4% నుంచి 8% మధ్యలో అయితే ఎక్కువ ఉంటుంది జీడిపి గ్రోత్ రేట్. మనకి ప్రెజెంట్ అయితే 6% ప్రొజెక్షన్స్ అయితే ఉన్నాయి, డీసెంట్ ప్రొజెక్షన్స్ అయితే ఉన్నాయి. మనం వరీ అవ్వాల్సిన అవసరం అయితే మన జీడిపి గ్రోత్ రేట్లో మన అవసరం లేదు, డీసెంట్ గ్రోత్ రేట్లో అయితే మన ఇండియా అయితే గ్రో అవుతుంది. మనం యూఎస్లో జీడిపి గ్రోత్ రేట్ నార్మల్గా ఎలా ఉంటుందని చూసినప్పుడు మనకి ఓవర్ ఇయర్స్ చూసినప్పుడు ఈ గ్రాఫ్ చూడండి, కానీ రీసెంట్ టైమ్స్లో మనం అబ్జర్వ్ చేయాలి కాబట్టి రీసెంట్ టైమ్స్లో మనకి 1.5 నుంచి 2.73 లోపు అయితే ఉంటుంది ఎప్పుడు జీడిపి గ్రోత్ రేట్ అయితే. నార్మల్గా ఇండియాతో కంపేర్ చేస్తే ఇండియా అయితే గ్రోయింగ్ కంట్రీ కాబట్టి మనకి జీడిపి గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఆల్రెడీ గ్రో అయిన కంట్రీస్ అయితే కొంచెం స్లో గ్రోత్ రేట్లో అయితే గ్రో అవుతుంటారు, 2% అరౌండ్ అయితే గ్రో అవుతుంటారు ఎక్కువగా. మన యూఎస్లో మనకి యావరేజ్గా మనం చూస్తే 2% పైన అయితే 2.5, 2.7%గా గ్రో అవుతుంటుంది కంట్రీ. అండ్ రీసెంట్ ప్రొజెక్షన్స్ ఈ ఇయర్లో అయితే 1.6 అండ్ నెక్స్ట్ ఇయర్ 2024లో 1 ఇవ్వడం కొంచెం నెగిటివ్గా అయితే ఉంది, కానీ మరీ నెగిటివ్గా అయితే ఏమీ లేదు. ఎందుకు అంటే మనకి ఇన్ఫ్లేషన్స్ అయితే కూడా అన్ని కంట్రీస్లో కూడా కొంచెం రికవర్ అవుతున్నాయి. మన ఇండియాలో కూడా తగ్గుతుంది, మన యూఎస్లో కూడా చాలా తగ్గుతుంది ఇన్ఫ్లేషన్స్ అయితే. ఇన్ఫ్లేషన్ తగ్గడం చాలా వరకు పాజిటివ్ పాయింట్. అండ్ జీడిపి గ్రోత్ రేట్ మనకి అట్లీస్ట్ నెగిటివ్గా కాదు పాజిటివ్గా అయితే మినిమం అయితే గ్రో అవుతుంది కాబట్టి మనకి పెద్దగా వర్రీ అవ్వాల్సిన అయితే అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉంటుంది దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. నేను అనుకున్నది లాస్ట్ ఈ మంత్ కొంచెం ర్యాలీ అయితే స్టార్ట్ అయింది అండ్ మనం ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్కి కొంచెం దగ్గరలోకి అయితే వచ్చాం, కానీ ఇంకా 4 to 5% అయితే డిఫరెన్స్ అయితే ఉంది. నాకైతే ఈ 4 to 5% కూడా పెరిగిన తర్వాత ఆల్ టైమ్ హై అయితే డెఫినెట్గా రీసెంట్ టైమ్స్లో టచ్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. మనమైతే అప్ ట్రెండ్లో ఉన్నాం, ఇంకా మార్కెట్ అయితే అప్లోనే ఉంటుంది రీసెంట్ టైమ్స్లో కూడా అన్నట్టుగా నేను అనుకుంటున్నాను. ఇది మనం కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయలేము, ఎంత పెద్ద ఎక్స్పర్ట్ అయినా కూడా స్టాక్ మార్కెట్లో ఇది కరెక్ట్గా మనం ప్రిడిక్ట్ చేయలేము. నేను అనుకున్నది 50-50 జరగచ్చు, ఏదైనా ఈవెంట్ జరిగి నెగిటివ్ న్యూస్ వచ్చి స్టాక్ మార్కెట్ కొంచెం ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉందేమో, కానీ ప్రజెంట్ నా మూమెంటం బట్టి చూస్తే నాకైతే అప్ ట్రెండ్లో అనిపిస్తుంది. అండ్ డెఫినెట్గా ఇప్పటికిప్పుడు కాకపోయినా కొన్ని డేస్లో అట్లీస్ట్ మన ఇయర్లో అయితే మనకి ఆల్ టైమ్ హైలో టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనిపిస్తుంది నాకు. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్స్ చెప్పినా ఏదైనా సెక్టర్స్ గురించి చెప్పినా ఇప్పటికిప్పుడు పెరిగిపోతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు, ఎందుకంటే స్టాక్ మార్కెట్లో కరెక్ట్గా టైమింగ్ అయితే ఎవరు చేయలేరు, కొంచెం అటు ఇటు అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిసెంబర్లో ఇన్వెస్ట్ చేసిన యూఎస్ స్టాక్స్, డిసెంబర్లో జనవరిలో ఇన్వెస్ట్ చేసిన యూఎస్ స్టాక్స్ మనకి ఫిబ్రవరిలోనే రిటర్న్స్ అయితే చాలా వరకు చాలా ఇచ్చింది రిటర్న్స్. ఒక్కొక్కసారి ఇలాగా వెంటనే రిటర్న్స్ అయితే భారీగా వస్తుంటాయి, కానీ ఒక్కొక్కసారి కొంచెం డిలే అయితే అవుతుంటాయి. మన ఇయర్ స్టార్టింగ్లో బ్యాంకింగ్ సెక్టర్ పైన నేను చెప్తున్నాను, అండ్ అప్పుడు అంత ర్యాలీ అవ్వలేదు, కానీ కొంచెం తర్వాత ఈ మంత్లో కొంచెం ర్యాలీ అయితే అయింది కదా, కానీ ఇంకా బ్యాంకింగ్ సెక్టర్ పైన ఇంకా కొంచెం అయితే బులిష్గానే ఉన్నాను స్టిల్.
అలాగే ఇయర్ స్టార్టింగ్ నుంచి నేను చెప్తున్న స్టాక్స్, మన ఛానల్లో చెప్తున్న స్టాక్స్ కూడా వెంటనే పెరగలేదు. ఒక 4 months టైం మన మార్కెట్లో అన్ని డౌన్లో ఉన్నాయి. కొన్ని స్టాక్స్ మాత్రమే, కొన్ని నేషనల్ క్యాప్సూల్స్ అన్ని, కొన్ని స్టాక్స్ ఏంజల్ బ్రోకింగ్, కొన్ని స్టాక్స్ మాత్రమే పెరిగాయి. కొన్ని స్టాక్స్ అలాగే కన్సల్టేషన్ పీరియడ్లో ఉండి ఈ ఏప్రిల్లో అయితే పెరగడం స్టార్ట్ అయ్యాయి అన్ని స్టాక్స్ అయితే. ఓకే, ఈ లాస్ట్ 4 months నుంచి మనం యావరేజ్ చేసిన స్టాక్స్ అన్నీ కూడా మనకి ఏప్రిల్లో అయితే రిటర్న్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కూడా ఇంకా కొంచెం పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, ప్రజెంట్ ఈ టైంలో బెస్ట్గా నాకు ఇన్వెస్టింగ్ ఏది బెటర్గా ఉంది అనిపిస్తే మనం చూస్తే మన ఇండెక్స్లోనే మనం చూస్తే నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఎక్కువ పర్సంటేజ్ అయితే వచ్చింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కన్నా మనకి స్మాల్ క్యాప్ ఇండెక్స్ కొంచెం రిటర్న్స్ అయితే ఎక్కువ వచ్చింది. మనం చూస్తే ఎప్పుడైనా ర్యాలీ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు మన స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే కొంచెం రిటర్న్స్ అయితే ఎక్కువ ఇస్తాయి. కాబట్టి నేనైతే ప్రజెంట్ స్మాల్ క్యాప్ స్టాక్స్ పైన నేను కొంచెం బులిష్గా ఉన్నాను. మనం రికవరీ స్టార్ట్ అయితే స్మాల్ క్యాప్ స్టాక్స్ కొంచెం ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు ఉన్నాయి. నేనైతే స్టాక్ స్పెసిఫిక్గా అయితే నేను చెప్పలేను ప్రజెంట్ ఈ టైంలో అయితే. నేనైతే ఈ ఏప్రిల్ మంత్లో అయితే నేను మీకు వీడియో అయితే చేశాను మీకు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ పైన. నేను ఆ టైంలో మ్యూచువల్ ఫండ్స్, నేను క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ టాటా మ్యూచువల్ ఫండ్స్లో కానీ కొంచెం అయితే ఇన్వెస్ట్ చేశాను ఆ మ్యూచువల్ ఫండ్స్లో. ఎందుకంటే మనకి స్మాల్ క్యాప్ స్టాక్స్ పెరుగుతాయని తెలిసినప్పుడు మనం అన్ని వాటిపైన మనం ఫోకస్ చేయలేము, అన్ని స్పెసిఫిక్గా స్టాక్ పైన. కాబట్టి మనం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో బెస్ట్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే నాకు బెటర్ అని చెప్పి అనిపించింది. సో ఈ ఏప్రిల్ మంత్లో అయితే మీకు వీడియో చేశాను కదా, చూడకపోతే చూడండి. నేను క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ టాటా మ్యూచువల్ ఫండ్స్, టాటా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో అయితే నేను ఇన్వెస్ట్ చేశాను. నాకు క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే నాకు చాలా బెటర్గా అనిపించింది. క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన రిటర్న్ వైజ్ రీసెంట్ టైమ్స్లో రిటర్న్స్ కూడా బాగా వస్తున్నాయి. అదే కాకుండా వాళ్ళు వర్క్ స్టైల్ కూడా, వాళ్ళు స్టాక్స్ రొటేషన్ కొనడం అమ్మడం కూడా చాలా ఎక్కువ చేస్తున్నారు, టర్న్ ఓవర్ రేషియో. దానివల్ల మనకి రిటర్న్స్ అయితే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. వాళ్ళ వర్క్ స్టైల్ అండ్ వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. నేను ఫస్ట్ ర్యాంకింగ్ దానికే ఇస్తాను క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్, క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. అండ్ సెకండ్ పొజిషన్లో టాటా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్గా చెప్తాను నేను. ఓకే, సెక్టర్స్ వైజ్గా చూసినప్పుడు నాకు బాగా అనిపిస్తుంది ఏది అంటే స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్ గురించి నాకు బెటర్గా అనిపిస్తుంది. మనం చాలా స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్ ఇప్పుడు ప్రెసెంట్ చాలా చీప్ వాల్యుయేషన్స్లో అయితే ఉన్నాయి. దానిలో స్టాక్ స్పెసిఫిక్గా మనకి కొన్ని స్టాక్స్ పైన పిక్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు రీసెంట్ టైమ్స్లో వేరే వీడియోస్లో కూడా నేను చెప్పాను స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్ పైన నేను కొంచెం బులిష్గా ఉన్నానని చెప్పి. కొన్ని స్టాక్స్గా నేను చెప్పాలంటే నేను కొన్ని చెప్పాను ఆల్రెడీ. లోరస్ ల్యాబ్స్ చెప్పాను మీకు. లోరస్ ల్యాబ్ వీడియో చేసినప్పుడు ఇంకా బెస్ట్ బయింగ్ లెవెల్ 280 రూపీస్ అని చెప్పాను కదా. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో అది 280 కన్నా ఫాలో అయ్యి 278 ఆ ప్రైస్ ఫాలో అయినప్పుడు అది వెంటనే మళ్ళీ రికవర్ అయ్యి బయింగ్ చాలామంది బై చేశారు 280 లెవెల్స్లో. బై చేసిన తర్వాత రికవర్ అయ్యి మళ్ళీ ఒక 5% ర్యాలీ అయింది. నేనైతే 290 ఆ లెవెల్స్లో అయితే నేనైతే ఎంటర్ అయ్యాను లోరస్ ల్యాబ్స్లో అయితే. నేనైతే షార్ట్ టర్మే కాదు కొంచెం లాంగ్ టర్మ్లో కూడా ఒక 4 to 5 years దాని స్పాన్లో కూడా నేను మన ఇండియన్ స్పెషాలిటీ కెమికల్స్ పైన నేను కొంచెం బులిష్గా అయితే ఉన్నాను. మనకి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేసి మనకి గ్రోత్ ఎక్కువ ఉంటుంది ఈ సెక్టార్లో అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకో సెక్టర్ ఫార్మా సెక్టర్. మనం రీసెంట్ టైమ్స్లో చూస్తే చాలా వరకు ఫాలో అవుతుంది ఫార్మా సెక్టర్. అండ్ రీసెంట్ టైమ్స్లో కొంచెం అయితే రికవర్ అయింది. మనం ఫార్మా సెక్టర్గా మనం నిఫ్టీ ఇండెక్స్, ఫార్మా ఇండెక్స్ చూస్తే ఓవరాల్గా మన పర్ఫార్మెన్స్ చూస్తే అంత బాగా అయితే లేదు. ఓవర్ ఇయర్స్ అంత బాగా రిటర్న్స్ అయితే ఇవ్వలేదు. కానీ స్టాక్ స్పెసిఫిక్గా కొన్ని స్టాక్స్ అయితే మంచి చీప్ వాల్యుయేషన్స్లో అయితే ఉన్నాయి. కొన్ని స్టాక్స్ అయితే ఉన్నాయి. దానిలో కొన్ని స్టాక్స్ పిక్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేస్తే కొంచెం మంచి రిటర్న్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రీసెంట్ టైమ్స్లో ఫార్మా సెక్టర్ కూడా కొంచెం డౌన్లో ఉంది అండ్ రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయి. అవి వెంటనే అవుతాయంటే కరెక్ట్గా చెప్పలేం, కానీ రికవర్ అయితే కొన్ని స్టార్ట్ అయ్యాయి. కొన్ని ఎఫ్డీసీ కానీ కొన్ని స్టాక్స్ కానీ రికవర్ అవ్వడం కొంచెం స్టార్ట్ అయితే అయ్యాయి కొన్ని స్టాక్స్. అండ్ ఐటీ సెక్టర్కి వచ్చేసరికి మీకు ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను. అండ్ ప్రజెంట్ ఈ టైంలో ఐటీ సెక్టర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం పర్లేదు, రీజనబుల్లే. కానీ స్టాక్ స్పెసిఫిక్గా వెళ్ళడం బెటర్ అనిపించింది నాకు. రీసెంట్ టైమ్స్లో నేను కొన్న స్టాక్స్ అయితే ఇన్ఫోసిస్ అండ్ టెక్ మహీంద్రా 1000 కన్నా బిలో 990s లెవెల్స్లో అయితే కొన్నాను. అండ్ ఇన్ఫోసిస్ 1220 లెవెల్స్లో అయితే కొన్నాను నేను. అండ్ ఐటీ సెక్టర్ స్టాక్స్ ఇప్పుడే ఇంకా ర్యాలీ అయిపోతాయంటే డెఫినెట్గా నో అనే చెప్తాను. ఇప్పటి నుంచి బాగా ఫుల్ ర్యాలీ అయ్యే ఛాన్సెస్ అయితే నాకు క్లియర్గా కనపడట్లేదు. కానీ నెక్స్ట్ మళ్ళీ ఈ ప్రైస్కి మళ్ళీ దొరుకుతాయా లేదా అనే దాంతో నేనైతే స్టాక్స్ కొన్నాను. ఇవి వెంటనే రిటర్న్స్ అయితే చూపించదు, కొంచెం లాంగ్ రన్లో అయితే చూపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 1 or 2 years అయితే మనం హోల్డ్ చేస్తూ ఉండాలి. ఒకటి ప్రెజెంట్ ఇప్పుడు ఐటీ సెక్టర్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇంకా ఒకవేళ డౌన్ఫాల్ అయినా కూడా రెడీగా ఉండేటట్లు మనం మైండ్ సెట్ పెట్టుకొని మనం ఇన్వెస్ట్ చేయాలి. మోస్ట్లీ నాకు ఇన్ఫోసిస్ అండ్ టెక్ మహీంద్రా అయితే రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉన్నాయని అనిపించింది నాకు. ఓకే, ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు వెల్త్ బాగా రావాలి అనుకున్నప్పుడు వెయిట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ నేనే స్మాల్ క్యాప్ స్టాక్స్ అనేది నేను చెప్తాను. స్మాల్ క్యాప్ స్టాక్స్ చాలామంది రిస్క్ అనుకుంటారు. మనం ఏదైనా స్టాక్ మనం బాగా కంప్లీట్గా మనం తెలిసినప్పుడు కంపెనీ గురించి రిస్క్ అనేది ఉండదు. లార్జ్ క్యాప్ స్టాక్స్లో కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ స్మాల్ క్యాప్లో కూడా ఉంటాయి.
మనం బెటర్గా మనం స్టడీ చేయలేనప్పుడు ఇలాగా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు రిటర్న్స్ అయితే కొంచెం బెటర్గా వస్తుంది. ఫస్ట్ మనకు లాంగ్ టర్మ్లో బెటర్గా రిటర్న్స్ కావాలంటే ఫస్ట్ థింగ్ నేను చెప్పేది అయితే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. దాని తర్వాత ఇంకా బెటర్గా సెక్టార్స్ ఏవిస్తున్నాయంటే ఐటీ కంపెనీస్. ఐటీ సెక్టార్స్లో అయితే మనకు రిటర్న్స్ అయితే బాగా వస్తుంది మనం లాంగ్ టర్మ్గా చూసినప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు అంత అప్ ట్రెండ్లో లేదు, కానీ ఇన్వెస్ట్ చేస్తూ ఒక లాంగ్ టర్మ్గా ఉన్నప్పుడు డెఫినెట్గా ఐటీ సెక్టార్లో ఒక 3 ఇయర్స్ పడుతుంది రికవరీకి. తర్వాత రిటర్న్స్ అయితే బాగా వస్తాయి మనకి ఐటీ సెక్టార్లో. దాని తర్వాత నెక్స్ట్ సెక్టర్ బ్యాంకింగ్ సెక్టర్, అదే ఫైనాన్షియల్ సెక్టర్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్. ఇవి ఓవర్ ఎ పీరియడ్ మనకి రిటర్న్స్ అయితే బెటర్గా ఇస్తున్నాయి. అండ్ ఇండియా గ్రోత్ రేట్ కూడా బాగుంటుంది. అండ్ డెఫినెట్గా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ కూడా మనకి స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ కూడా బాగుండే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అయితే ఈ మూడింటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి, ఎక్కువ రిటర్న్స్ రావడానికి. స్మాల్ క్యాప్ ఫండ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఇండెక్స్ వాటి మీద ఫోకస్ చేయండి, స్మాల్ క్యాప్ స్టాక్స్ పైన. అండ్ సెకండ్ ఐటీ సెక్టర్ స్టాక్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్, వీటిపైన ఎక్కువ వెయిటేజ్ ఇచ్చినప్పుడు మనకి రిటర్న్స్ అయితే ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఓవరాల్గా చూసినప్పుడు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి మన స్టాక్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉండింది, మళ్ళీ ఇప్పుడు అప్ ట్రెండ్లోకి వస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు ఉన్నాయి. మన షార్ట్ టర్మ్లో కాకపోయినా కూడా మనకి ఇండియాలో మన గ్రోత్ అయితే చాలా బాగానే ఉంది. కాబట్టి మన స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ అయితే బాగా చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో స్టాక్ మార్కెట్ గురించి మన ఛానల్లో అయితే వస్తుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఈ ఛానల్ మనది, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.